అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అందుకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాయడంపై జగ్గారెడ్డి మండిపడ్డారు. సోనియా గాంధీని ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదన్నారు. సోనియా గాంధీకి లేఖ రాసిన కిషన్ రెడ్డి మోదీ ఇచ్చిన హామీలపై లేఖ ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు. 11 ఏళ్లు అయినా మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. మోదీ హామీలపై కాంగ్రెస్ హామీలపై కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. हम ये बात पूछना चाह रहे हैं कांग्रेस पार्टी भाई, अब सोनिया जी को आप लेटर लिखे, ये 11 साल हो रहा प्रधानमंत्री मोदी जी बनके। 11 साल के पहले प्रधानमंत्री मोदी जी जब बोलेंगे क्या उनका बात यह था देश की जनता के सामने, विदेशों में जितना काला धन है, ब्लैक मनी जितने भी विदेशों में है, वो पूरा भारत देश को लेके आने के बाद तेलंगाना में गांव-गांव बस्ती बस्ती में कोई गरीब लोग है, हर एक गरीब के अकाउंट में 15 लाख हम गरीब के लिए डालेंगे और हर एक साल देश में साल को 2 करोड़ युवती युवक के लिए एम्प्लॉयमेंट देंगे। ये 2 आज तक अमल नहीं हुआ तेलंगाना में, आंध्र प्रदेश में, भारत देश में। जो बीजेपी प्रधानमंत्री मोदी जी बोलने के बाद आज तक अमल नहीं हुआ। किशन रेड्डी जी पहले आप लेटर किनको लिखना, तेलंगाना में तेलंगाना जनता आपको एमपी बनाए, तेलंगाना में बीजेपी 8 एमपी को तेलंगाना में जिताए है। जिताने के बाद तेलंगाना 8 एमपी भी प्रधानमंत्री मोदी बनने में तो हिस्सादार है। भाई आप तेलंगाना जनता को जो प्रधानमंत्री मोदी जी काला धन लाके 15 लाख गरीब को डालेंगे, 2 करोड़ में तेलंगाना हिस्सा है युवतियों के एम्प्लॉयमेंट, इसके लिए किशन रेड्डी जी 11 साल में मोदी जी को लेटर लिख के कहीं को नहीं पूछे। पहले आप प्रधानमंत्री को लेखा लिखिए तेलंगाना। చట్టాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారో, రేవంత్ రెడ్డి గారు హేట్ స్పీచ్ చట్టాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారో, రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్పారో దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ హేట్ స్పీచ్ బిల్లు కర్ణాటకలో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, అది దారిలో ఉన్నది, అది రూపం తీసుకుంటున్నది. దాని డ్రాఫ్ట్ డివిజన్ తర్వాత ఈరోజు హేట్ స్పీచ్ బిల్ అనేది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని వేధించడానికి, వాళ్ళని తిరగకుండా చేయడానికి, మాట్లాడకుండా చేయడానికి తీసుకొచ్చే ప్రయత్నం అది. ఈ చట్టం ఏతుందో ఈ చట్టంని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది తీసుకువస్తుంది. ఇది కేవలం హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని తిట్టే వాళ్లకు ప్రొటెక్షన్ మాత్రమే. వాళ్ళు తిట్టడానికి హేట్ స్పీచ్ బిల్లును తెలంగాణలో వ్యతిరేకిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను తిట్టే వాళ్లకు మద్దతుగా బిల్లు తెస్తోందని ఆరోపించారు. ఈ చట్టం అసలు లక్ష్యం హిందూ ధర్మ స్వరాన్ని అణచివేయడమే అని, వాస్తవానికి హేట్ స్పీచ్ ఇస్తోంది కాంగ్రెస్ పార్టీని అని మండిపడింది. విద్వేషాన్ని పుట్టిస్తున్నది కాంగ్రెస్, హిందూ దేవతను హేళనగా అసభ్యంగా మాట్లాడింది కూడా కాంగ్రెస్ అని ఇండియా అలయన్స్ పార్టీలే అన్నారని రామచంద్రరావు అన్నారు. హేట్ స్పీచ్ చట్టాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారో, రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్పారో దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ హేట్ స్పీచ్ బిల్లు కర్ణాటకలో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, అది దారిలో ఉన్నది, అది రూపం తీసుకుంటున్నది. దాని డ్రాఫ్ట్ డివిజన్ తర్వాత ఈరోజు హేట్ స్పీచ్ బిల్ అనేది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని వేధించడానికి, వాళ్ళని తిరగకుండా చేయడానికి, మాట్లాడకుండా చేయడానికి తీసుకొచ్చే ప్రయత్నం అది. ఈ చట్టం ఏతుందో ఈ చట్టంని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది తీసుకువస్తుంది. ఇది కేవలం హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని తిట్టే వాళ్లకు ప్రొటెక్షన్ మాత్రమే. వాళ్ళు తిట్టడానికి, హిందువులు ఏం మాట్లాడకుండా చేయడానికి ఈ యొక్క చట్టం. నిజంగా ముస్లిం కాంగ్రెస్ ముస్లిం అన్నది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ కదా. హిందూ దేవతల మీద ఈరోజు హేళంగా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ కదా. హేట్ స్పీచ్ ఇస్తుంది వాళ్ళు. సనాతన ధర్మం మీద అసభ్యంగా మాట్లాడింది ఇండియా అలయన్స్ వాళ్ళ పార్ట్నర్స్ గారా.
ఈరోజు చేసేది హిందుత్వం మీద, సనాతన మీద. ఈరోజు విద్వేషాన్ని పుట్టించేది ఆ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ అయితే. వీళ్ళు విద్వేషం వ్యతిరేకంగా బిల్ తీసుకొస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. కేసీఆర్ గారు బయటకు వచ్చారు, ఏదైనా రాజకీయాలు ఏం మార్పు ఉంటాయి అంటున్నారు. ఏముంటది? కొన్ని నెలల తర్వాత బయటకు వస్తే ఓటీపీ అని వన్ టైం పాస్వర్డ్ కానీ మళ్ళీ మర్చిపోతారు, ప్రజలు మర్చిపోతారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. తెలంగాణలో ఓటీపీ పాలిటిక్స్ నడవదు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ చూశారు, వాళ్ళ అవినీతిని చూశారు, వాళ్ళ పనితీరుని చూశారు, వాళ్ళ ఒక ఏదైతే ఫ్యూడలిజం చూశారు. కాబట్టి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. టీఆర్ఎస్ పార్టీ మర్చిపోయారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తాం. హేట్ స్పీచ్ గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.